ఫ్రెండ్స్, ఈరోజు మీకు సగ్గుబియ్యం వడలు లేదా సాబుదానా వడల గురించి చెప్తాను. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. తర్వాత దాంట్లో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెంగా పసుపు, తర్వాత కొంచెం సాల్ట్, పసుపు 2 వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా మొత్తాన్ని, ఇంకా కొంచెం దాంట్లో శనగపిండి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా మనం చేయబెట్టి బాగా కలుపుకోవాలి. మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా, అంతా సమంగా కలిసేటట్టుగా బాగా పిసకాలి. పిసికిన తర్వాత దానంతా కూడా గట్టి ముద్దలాగా అయిపోతుందండి. ఈ ముద్దలాగా అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం దాంట్లో కొంచెం మనం నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని ఆయిల్లో వడల్లాగా వత్తుకొని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వడల్లాగా వత్తుకొని వేసుకొని మనం గారెల్లాగా వేసుకుంటాం కదా, అట్లా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.